ఈ దీక్షకు మద్దతుగా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ దీక్ష మా బీజేపీ కార్యకర్తలు ఎంతో ధైర్యంతో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ నిరాహార దీక్ష తీసుకున్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. మీ సపోర్ట్ తోటి, గ్రామ ప్రజల సపోర్ట్ తోటి మేము ఇంకా ముందుకు పోయి ఈ రోడ్డు పనులు పూర్తయ్యే వరకు మేము దీక్షలో కూర్చుంటాం. గవర్నమెంట్ ఎటువంటి భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినా కానీ మేము అలాగే ఎక్కడ తీసుకోవద్దు అక్కడనే అట్లే కూర్చుంటాం. ఈ రోడ్డు పూర్తయ్యే వరకు మా ప్రయత్నం మేము చేస్తుంటాం. మీ మద్దతు మాకు కావాలి. పట్టణ ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మెడవెన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆమరణ నిరాదీక్ష కార్యక్రమానికి మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నార్లపల్లి మండల ఆయుర్వేశ నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం మా రాజకీయ హోదాల కోసం కాదు, మా ఇంట్లోకి ముడుపులు తెచ్చుకోవడానికి కోసమో కాదు. వీటి వల్ల మాకు వచ్చే పేరు ప్రఖ్యాతలు అంటూ ఏవిలో ఇప్పటికిప్పుడు రాజకీయం చేయాలనుకున్నా ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు. దీన్ని చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ సీటు రాదు, ఒక ఎమ్మెల్యే సీటు రాదు. దీనికి మేము చేసేది ఏంటంటే నాగరపల్లి మండల ప్రజలు ఎన్ని అవస్థలు పడుతుర్రో, ఊళ్ళో రోడ్లు బాగలేక ఈ చిన్న చిన్న పిల్లలు, కొంతమంది ఇంట్లో గారాబాగా పెరిగే పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో బైక్ వేసుకొని వస్తారు. ఆ బైక్లు వేసుకున్న వాళ్ళ గుంటలలో అతి వేగంగా వచ్చి ఆ గుంటలలో స్కిడ్ కింద పడుతున్నారు. ఎంతో మంది కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ ఆటో వాళ్ళ గర్భిణీ స్త్రీలు వెళ్తుంటే వాళ్ళు ఏదో హాస్పిటల్లో చూపించుకుందామని చెప్పేసి వెళ్తుంటే ఆటో ఎక్కినందుకు మళ్ళీ ఇంకో చెకప్ చేయించుకోవడానికి పోవాల్సి వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళేదేమో గర్భవతి కాబట్టి హాస్పిటల్ చెక్ చేయించుకొని వద్దామని చెప్పి వస్తుంటే ఈ ఆటో ఎక్కడం వల్ల ఇంకో ట్రీట్మెంట్ కోసం ఇంకో హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. తను సంపాదించుకున్న భార్యాభర్తలు పొద్దంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఈ హాస్పిటల్లో ఖర్చు పెట్టడం అవుతుంది. ఈ మళ్ళీ ఇంకా డెలివరీ కోసం ఇలా అంటే మళ్ళీ ఒక అప్పేయాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ముందు ఏం చేసింది? అసలు నకరేకల్ నియోజకవర్గానికి శాసనసభ్యులు ఉన్నారా లేరా అర్థం కావట్లేదు. వేముల వీరేశం గారు మీకు నకరేకల్ నియోజకవర్గంలో నార్కట్పల్లి తప్ప మిగతా అన్ని మండలాలు కనపడతాయి. నార్కట్పల్లిలో సుడిగాలి పడడం చేసావు పోతావు. మరి నార్కట్పల్లి అభివృద్ధి ఏది? నీకు నకరేకల్ నియోజకవర్గంలో 70,000 పైచీలకు మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు ఆ గెలిపించినందుకు మీరు ప్రజలు మీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకొని, ఎన్నో కోరికలు పెట్టుకొని వేముల వీరేశం గెలిస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నకరేకల్ నియోజకవర్గానికి ఏదో పూడ్చి పెడతాడని, రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడని, వాళ్ళ కోరికలు ఉంటుందని, వాళ్ళ ఆశయాలు తెలుస్తాడని ఆశలు పెట్టుకొని 70,000 పైచీలకు మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపిస్తే సిగ్గు లేకుండా, శరం లేకుండా, కనీసం అభివృద్ధి లేదు, ఎంతసేపు సంపాదనే కావాలి. రాష్ట్ర ప్రజల కష్టాలు మీకు అవసరం లేదు, మీకు నియోజకవర్గ ప్రజల బాధలు మీకు అవసరం లేదు. ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాణాలలాగా మండలం ఎంతో మంది ప్రాణాలు పోయి ఇప్పటి వరకు. అట్లాంటి ప్రాణాలు నీ ఇంట్లో ఒక్కరి ప్రాణం పోయి ఉంటే ఈ మండల ప్రజల ప్రాణాలు విలువని తెలుసుండేది. నీ కొడుక, నీ బిడ్డ, నువ్వా, నీ భార్య, ఎవరో ఒకరి ప్రాణం పోయి ఉంటే మీ ప్రాణాలు పోవాలని మేము కోరుకోం. మీ ఒకరి ప్రాణాలు పోవాలని కోరుకోం. మనస్తత్వాలు మాకు కావు. మా ఆవేదన ఏంటంటే ఇక్కడ ఎంతో మంది అమాయకులు మీ నిర్లక్ష్యం వల్ల, మీ అలసత్వం వల్ల, మీ శాతగానితనం వల్ల, మీ పనితీరు బాగలేని కారణాల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి మేము మీ కుటుంబాన్ని అంటున్నాం. మిమ్మల్ని విమర్శించాలనో, వ్యక్తిగత విమర్శలకు పోవడం మా ఉద్దేశం కాదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉండాలి. కానీ మీకు ఓట్లు వేసిన దురదృష్టానికి, మా దౌర్భాగ్యానికి మా నియోజకవర్గ ప్రజలను కాపాడుర్రి. మా మండల ప్రజలు నెలకు 1 లేదా 2 ప్రాణాలు పోతా ఉన్నాయి. రోజుకు కనీసం 4 నుంచి 5 యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. రోజులో ఒక్కడికి ఆలోచన ఎరుగుతా ఉంది. ఇంతమంది పోతుంటే ఇంతమంది యాక్సిడెంట్ చనిపోవాలి, ఎంతమంది గాయాలు కావాలి, ఇంకెంతమంది చచ్చిపోతే ఈ రోడ్లన్నీ గుర్తు చేసుకుంటారు. ఈ రోడ్ల సమస్య ఉందనే విషయం మీకు తెలియదా? తెలిసి మీ దృష్టికి రావట్లేదా? మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు మీకు చెప్పట్లేదా? చెప్పినా కూడా మీకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకోవట్లేరు? ఈ అభివృద్ధి ఎందుకు చేయట్లేరు? ఈ రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయట్లేదు? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాకు ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ అభివృద్ధి చేయకుండా ప్రజా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా నాకు ఇది భావ్యమా, ఇది నాకు న్యాయమా అని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకొని. వేముల వీరేశం గారు, ఇంకొక మాట నేను వేముల పుష్పక గారిని అడగాల్సుకున్నా. నువ్వు ఉద్యమ నాయకురాలి కదా, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రశ్నిస్తావు కదా, ఎక్కడ ఏ బడుగు బలహీన వర్గాల కోసం నువ్వు పోరాడతావు కదా, ఎక్కడ ప్రభుత్వం అన్యాయం చేస్తే అక్కడ ప్రభుత్వం మీద నిలదీస్తావు కదా, అక్కడిని చచ్చిన తమ్ముడు. ఇదే ఉద్యమం కోసం, మా మండల ప్రజల ప్రాణ రక్షణ కోసం ఇదే ఉద్యమంలో సచ్చి మళ్ళీ నీ కడుపు ఉడతా. కానీ ఒక్కసారి మా సమస్య మీద గొంతుతో పాటవాడు వేముల పుష్పక్క, నీ పాదాల నమస్కారం చేస్తా. నువ్వు భర్త ఎమ్మెల్యే అని చెప్పి నువ్వు కూర్చునే పద్ధతి కాదు. మేము మా ప్రాణాలు అవుతున్నాయి.
పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి, చాలా మంది కాళ్ళు చేతులు విరిగినాయి. ఈ సమస్య మీద మా నాగర్పల్లి మండల ప్రజల సమస్యల మీద ఇంతమంది ప్రాణాలు పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన వారందరి మీద కలిపి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గచ్చగట్టి ఆడాలి, నీ అమూల్యమైన చేతితోటి పాట రాయాలి, నీ గానామృతం నువ్వు వినిపించాలి, ఈ ప్రభుత్వాన్ని పోషించాలి. అప్పుడే నువ్వు ప్రజా గాయకురాలు అవుతావు, అప్పుడే ప్రజా ఉద్యమకారురాలు అవుతావు. నువ్వు ఉద్యమకారులు అనిపించుకోవాలంటే ప్రజల కోసం నువ్వు పనిచేసేదాని అయితే, నువ్వు నిజంగా ప్రజలు పేద ప్రజల కోసం నువ్వు పనిచేసిన దానివైతే ఈ సమస్య మీద నువ్వు పాట వాడాలి. నీ భర్త అనేది కాదు, ఈ శాసనసభ్యుని మీదకి వ్యతిరేకంగా నువ్వు పాట వాడాలి. మాతో కలిసి నువ్వు వచ్చి పోరాటం చేయాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. మీకు ఎవడు ఏమన్నా వేముల విదేశమే నిన్ను ఏమన్నా చేస్తా అంటే మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మీకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. వేముల విదేశం మెడలు వంచైనా నిన్ను ఏమి చేయకూడదు చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. కాబట్టి ప్రజలారా, నాగర్పల్లి ప్రజలు నేను ఓడిపోతా ఉన్నా, నాకెందుకులే, నేను ఎందుకు పోవాలి? బీజేపీలు పోతారు, బీజేపీలు పోరాటం చేస్తారు, ధర్నాలు చేస్తారు, రోడ్లు సాధిస్తారు అని మీరు కూర్చుంటే పని కాదు. బీజేపీలు కొట్లాడతారు, కొట్లాడే వాటికి కత్తియాలి, కొట్లాడే వాడికి కత్తియాలి. ఆ కత్తి మాకు నిజమైన కత్తులు కాదు. మీరు వచ్చి మాకు వండగా నిలబడితే మీరే మా తలవార్లు, మీరు మా పక్కన ఉంటే, మీరు మరి మద్దతుగా ఉంటే, మేము చేసే పోరాటానికి మా వెనకాల మీరు ఉంటే ఎంతవరకైనా మేము పోరాడతాం. ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అంటే మామూలు మాట కాదు, ఏదో ఒక రోజు రోడ్ల మీద ధర్నా చేసిపోయినట్టు కాదు. ఉంటే ఉంటాం, మేము ఉండాలంటే రోడ్డు పని అవ్వాలి, రోడ్డు పని కాలేదంటే మేము సావాలి. అన్నిటికీ తెగించే ఈ రోజు సింహం నోట్లో తల పెట్టుకొని మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోరాడుతా ఉన్నాం. మా పోరాటానికి మీరు మద్దతుగా ఉండి మాతో పాటు మీరు కలిసి వచ్చి కుల సంఘాల వారు కావచ్చు, విద్యార్థి సంఘాల వారు కావచ్చు, యువజన సంఘాల వారు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, దుకాణదారులే కావచ్చు, ఎవరైనా సరే నేను నారాయణపల్లి వాస్తవ్యుని, నాకు నారాయణపల్లికి సమస్య ఉన్నది, ఈ సమస్య న్యాయమైంది, బీజేపీలు చేసే పోరాటం న్యాయమైందని మీకు అనిపించినప్పుడు బరాబర్ మీరు వచ్చి మాకు మద్దతుగా ఉండాలి. మీరు మద్దతుగా ఉంటే ఎంతవరకు మేము పోరాడతాం, మా పోరాట ఫలంగా మీ రోడ్డు పనులు పూర్తవుతాయి. ప్రభుత్వం మెడలు వంచని మనం రోడ్డు పనులు పూర్తి చేస్తున్నాం. కాబట్టి నారాయణపల్లి ప్రజలు నాకెందుకులే అని మీరు నిమ్మకు నీరెత్త వరకు ఉన్నంత వరకు ఈ వేముల వీరేశం తగ్గడు. మీరెంత పట్టనట్టు మీరుంటారు, మీకంటే ఎక్కువ మొండోడు వేముల వీరేశం. ఆయన మొండితనం తగ్గాలి అంటే మీరందరూ రోడ్ల మీదకి రావాలి, కొట్లాడాలి. భారతీయ జనతా పార్టీ మేడం మీరు ఎక్కడ కొట్లాడాల్సిన అవసరం లేదు. కేసులు అయ్యాలంటే కేసులు మేము వేసుకుంటాం, ప్రాణ నష్టం కావాలంటే మీ తరఫున మా ప్రాణాలు మేము బలి వేసుకుంటాం, ఆత్మపరిహారాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీ పక్షాన మేము కొట్లాడతాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి, మేము కొట్లాడతాం. మా వెనకాల మీరు వచ్చి మీరు నిలబడండి. వేముల వీరేశమే కాదు, వేముల వీరేశం పుట్టించుకొని మెడలించడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది. మీరు కాబట్టి మీరు రావాలి. మీ అందరి పేరు కొడతా ఉన్నా, ఏ ఒక్కరు కూడా ఇది నా పార్టీ విషయం, వేరే పార్టీ, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది ఆ కులం వాళ్ళు, ఇది ఆ మత వాళ్ళు అనేది చూడకూడదు. ఈ సమస్య రోడ్డు సమస్య దెబ్బ కింద పడితే ఎవరికైనా తప్పదాస్తుంది, ఏ మతం వాడికైనా తప్పదాస్తుంది, కింద పడితే ఏ కులం వాడికైనా తప్పదాస్తుంది, ఏ వ్యాపారస్తునికైనా తప్పదాస్తుంది, ధనవంతునికి తాగుతుంది, పేదోడికి తాగుతుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కరించుకుంటే కులం, మతం, ధనం, పేదరికం అనేది ఏది చూడకుండా అందరూ కలిసి కట్టిగా వచ్చి పోరాడితేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ రేపటి నుంచి మాతో పాటు కలిసి పోరాడాలని చెప్పేసి అందరి పేరున విన్నవించుకుంటూ ఈ రోజు మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి నాగర్పల్లి మండల ఆయుర్వేద నాయకులందరికీ పేరున మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు విడమ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.